శ్రీకృష్ణుని జననం ద్వాపరయుగంలో శ్రావణ మాసం బహుళపక్ష అష్టమి రోజున రోహిణీ నక్షత్రంలో అర్ధరాత్రి 12 గంటలకు మధురా నగరంలోని కంసుడి కారాగారంలో జరిగింది. కంసుడి చెల్లెలు దేవకి వసుదేవులకు 8వ సంతానంగా విష్ణుమూర్తి కృష్ణావతారంలో జన్మించాడు. తనను చంపే 8వ గర్భం ఇదేనన్న అశరీరవాణి మాటలతో భయపడిన కంసుడు దేవకీ వసుదేవులను జైలులో పెట్టి ముందు 7 పిల్లలను చంపేస్తాడు. కృష్ణుడు జన్మించాక యోగమాయ ప్రభావంతో జైలు తలుపులు తెరుచుకోగా వసుదేవుడు శిశువును గోకులానికి చేర్చి యశోదనందుల బిడ్డగా పెరిగేలా చేస్తాడు. కృష్ణ జననం వివరాలు: జన్మస్థలం మధుర, కారాగారం. తల్లిదండ్రులు దేవకీ, వసుదేవుడు. మాతృమూర్తి పెంచిన తల్లి యశోద, గోకులం. సోదరుడు బలరాముడు. సమయం శ్రావణ బహుళ అష్టమి, అర్ధరాత్రి, రోహిణీ నక్షత్రం. జననం నాటి అద్భుతాలు: కృష్ణుడు పుట్టగానే కారాగారంలోని సంకెళ్ళు ఊడిపోయాయి. కావలి వారు నిద్రపోగా ఉరుములు, మెరుపులతో యమునా నది ఉగ్రరూపం దాల్చింది. వసుదేవుడు కృష్ణుణ్ణి బుట్టలో పెట్టుకుని యమునను దాటుతుండగా శేషనాగుడు ఛత్రంలా కాపాడాడు.